అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాటలను కవర్ చేయడానికి వైసీపీ నాయకులు కూడా పిచ్చి పెట్టినట్టే మాట్లాడుతున్నాడు. అందులో ముఖ్యంగా మా తొర్రోడు మా పేరునని అయితే ఇంకా దారుణంగా మాట్లాడుతాడు. అమరావతి రాష్ట్ర ప్రజల కంటే గుదిబండగా తయారైందంట. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా భరాయించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పంచేస్తే తప్పలేదు కానీ అంటే వీళ్ళు చెప్పే మాటలు మాట. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మేము చెప్పుకుని నిన్న కూడా చెప్పుకొచ్చాడు అనుకుంటా. నేను బట్టన్ నొక్కి 3.5 లక్షల కోట్ల రూపాయలు పనిచేశాను అన్నాడు. అమరావతి కంటే 2 లక్షల రూపాయల కోట్లు ఖర్చు అయిపోతుంది అంటే భారం అయిపోతుంది అంటే ఇది ఎక్కడ లాజిక్లో నాకు అర్థం కావట్లేదు. నాయకుడు ఒక మాట మాట్లాడతారు, కిందకు వచ్చి ఈ బొగ్గలో మాట మాట్లాడతారు. ఇవాళ మళ్ళీ కొత్త పేరు పెట్టేశారు. మావిగాని కాకపోతే అయోధ్య అని పెట్టండి. కానీ రాష్ట్ర రాజధాని మాత్రం మచిలీపట్నం, విజయవాడ, తెనాలి, గుంటూరు ఈ మధ్యనే ఉండాలి. నేను చెప్పాం కదా, మీరు చెప్తే అయిపోద్దండి. వీళ్ళు విచిత్రమైన మాటలు చూడండి ఒకసారి వినిపిస్తాయి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. ఇక ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిని భరించలేరు కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించవయ్యా. ఈ రాష్ట్రానికి ఉదిబండగా తయారవుతున్నటువంటి అమరావతిని ఆపవయ్యా, నిలపవయ్యా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మీరు అలా చెప్తే అయిపోద్దండి. మీకేమన్నా కొంచెమైనా కానీ సిగ్గు శరం ఉందా? అన్నమే తింటున్నారా ఇంకేమైనా తింటున్నారండి? నాకు అర్థం కావట్లా. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రాంతాల వారీగా 3 ప్రాంతాలని అభివృద్ధి చేసేస్తాము, అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేసి 3 రాజధానులు అన్నారు. పొలోమంటూ 3 రాజధానులు. ఇంకా అసెంబ్లీలో బల్లలు రూపాయలు చేతులు కొట్టేసుకున్నారు అక్కడ. అది అయిపోయింది. ఎవడు మాట్లాడినా అంటే 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోక ముందు వరకు ఎవడు మాట్లాడినా 3 రాజధానులు అంటే మామూలు విషయం కాదండి. సౌత్ ఆఫ్రికా అండి, ఇంటర్నేషనల్ అండి, మనం కూడా సౌత్ ఆఫ్రికాలో తయారైపోతామని అని చెప్పేసి విచిత్రమైన మాట్లాడారు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోగానే 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని చెప్పేసి అమరపడిపోయారు. కంగారు పడకండి, ముందుంది ముసళ్ళ పండగ, మేమేంటో చూపిస్తాం, జగన్మోహన్ రెడ్డి ఐడియాలు మీకు తెలియవు, చాలా దూరంగా చూస్తాడు, జూమ్ చేసి మరీ చూస్తాడు, మేము సైలెంట్గా ఉన్నామేమో అనుకుంటున్నారేమో, సైలెంట్గా విశాఖపట్నానికి వెళ్ళిపోతాం, ఇలాగే మాట్లాడారు. అచ్చం ఇలాగే మాట్లాడారు. మా పేరుని అని అయితే ప్రెస్ మీట్ పెట్టి అండ్ జగన్మోహన్ రెడ్డి అంటే అసమస్యగా లెక్కేస్తున్నారా? వాళ్ళ అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? ముందుంది ముసళ్ళ పండగ. ఏమో మాకు అర్థం కాల. ఆ రోజున ముందుంది ముసలి పండుగ అంటే ఏం మాట్లాడుతున్నారు బాబులు అనుకునేవాళ్ళు. అప్పుడు ఈ ఎన్నికల దగ్గర రాగానే 2023 ఎండింగ్లో నవంబర్, డిసెంబర్ వచ్చేటప్పటికి నేను వచ్చే నెలలో విశాఖపట్నం వెళ్ళిపోతాను, పరిపాలన అంతా విశాఖపట్నం అన్నాడు. అప్పుడు అందరూ సంకల్పం తీసుకున్నారు. చూసాం కదా, మేము మనం చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి ముందుంది ముసలి పండుగ అని చెప్పేసి అని. రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది కదా, మాకు సంబంధం లేదని ఇంక మా ఇష్టం అన్నారు. విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను కానీ పొలవమని విశాఖపట్నం వెళ్ళిపోతాం, విశాఖపట్నం మీద మీకు ప్రేమ లేదా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందొద్దా, మీరు విశాఖపట్నానికి వ్యతిరేకమా, మీరు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. ఇవాళ మావిగన్నాను కానీ విశాఖపట్నాన్ని మర్చిపోయారు, కర్నూలు మర్చిపోయారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి. ఏం దిక్కుమాలుతానం అండి. ఎంతసేపు ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన చర్చి పెట్టి ఎంతసేపు రాజకీయాలు, ఈ సచ్చు రాజకీయాలు చేయడమేనా? ఆపవయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబితే చేస్తారండి. నేను కూడా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టమాకండి, ఇక్కడి నుంచి మానేయండి. అలాగే పేరునని నువ్వు కూడా మాట్లాడమని అయిపోద్దా, మాట్లాడమనేస్తారా, నువ్వెవడరా అంటారా, అలాగే అంటారు. ఇప్పుడు కూడా ఏదైనా చెప్పాలంటే, ఏదైనా చెయ్యాలంటే మనకి అసెంబ్లీ ఉంది కదండి, శాసనసభలో కదా మనం చర్చించాల్సింది. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏదన్నా అడగాలన్నా, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లు పైన మీకు ఏదైనా వ్యతిరేకత ఉన్నా, అందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా, ఏదైనా నాకు తెలిసిన మటుకి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన మటుకి అలాగే చేస్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎక్కడైనా సరే. ఒకవేళ ఆ ప్రతిపక్షానికి ఏదైనా నచ్చలేదనుకోండి, ఆ బిల్లు పైన ఏదైనా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం నుంచి ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు పక్కన పెట్టేసి, ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ పార్టీ స్టాండ్ ఏముంటుందో ఒకటి ఉంటే కొన్ని కారణాలు చెప్తారు వాళ్ళు. లేదండి అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, దాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఇంకోటనో అసెంబ్లీలో చెప్తారు. దానికి కారణాలు కూడా చెప్తారు అక్కడ. అంటే దానికి జరిగే మంచి చెడు రెండూ చెప్తారు. ప్రభుత్వం చెప్పుద్ది, అలాగే ఇటు పక్క నుంచి ఉన్న నాయకులు కూడా మాట్లాడతారు. ప్రభుత్వ వాదన ఎలా ఉంటుందంటే, బిల్లు ప్రవేశపెడుతున్నారు కాబట్టి బిల్లుకి మద్దతుగానే మాట్లాడతారు. లేదండి ఇలా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో ఇంకోటనో మాట్లాడతారు. ఇటు పక్క నుంచి ఏమైనా మాట్లాడతారు, వాళ్ళు అదే మాట్లాడతారు. మీరు అలా చేస్తే ప్రజలు నష్టపోతారనో, దానికి కొన్ని కారణాలు ఉన్నాయనో, అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో చర్చ జరుగుద్ది. మనం చాలా ఏళ్ళకాలం పాటు చూస్తున్నాం, ఇదేం కొత్త ఏమీ కాదు. అవి అట్ట కాదు, అట్ట అలా వెళ్ళరట్ట, అక్కడికి వెళ్ళరట్ట. మేము వెళ్ళాం అసెంబ్లీకి, ఇంకా అసెంబ్లీకి వెళ్ళకుంటే అంతసేపు అక్కడ బెంగళూరు యలహంక ప్యాలెస్, తాడేపల్లి కొంప, ఈ రెండే మనకి ఇంకా అంతేనా.
అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి. నేను చెప్పాను కదా, అవ్వదండి అలాగా. మీరు చెప్పాను కదా అంటే అయిపోద్దా? మీరు ఎలా పడతారో మాట్లాడితే అయిపోద్దండి, చేసేస్తారండి. అయ్యి బాబు ఇప్పుడు మావిగాన్ అన్నారు కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంతా దిగొచ్చేసి ఇప్పుడు అర్జెంటుగా రాష్ట్ర రాజధాని మావిగాన్ అని చెప్పేసి ప్రకటించేసి అసెంబ్లీలో తీర్మానం చేసేసి బిల్లు చేస్తారా? తలాతోక లేకుండా మాట్లాడట్లేదా మీరు? అంటే అన్నీ మీ ఇష్టాలు. ఇంకా అమరావతి రాష్ట్రాన్ని గుదిబండిగా మారిపోతుంది ఈ అపవాయకంలో వద్దనేది. దానివల్ల మీరు నిరూపించింది ఏమీ లేదు, సచ్చింది లేదు. పోనీ మీ లాజిక్ ప్రకారమే మాట్లాడదామండి. మీరు మాట్లాడితే 2,70,000 కోట్లు, 3 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు ప్రజలకి అప్పు చేసి పనిచేసానని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు అందులో దాంతో పోలితే ఎక్కువ అండి. 3.5 లక్షల కోట్ల రూపాయలు పనిచేసానని చెప్పేసి అఫీషియల్గా చెప్పుకుంటున్నారు. మీరు సంకల్పం గుర్తేసుకుంటారు. ఒక పక్కన మీ జగన్మోహన్ రెడ్డి కూడా. దాంతో పోల్చుకుంటే పెద్ద ఎక్కువేమీ కాదు కదా, అంతేనా? మీరు ఖర్చు పెట్టిన దాంతో, మీరు పనిచేసింది, మీరు తినేసిన దాంతో పోలితే అమరావతికి అయ్యే ఖర్చు పెద్ద ఖర్చేమీ కాదు. దాన్నే భరాయించిన రాష్ట్ర ప్రజలు దీన్ని భరాయించలేరా? పంచిన 3.5 లక్షల కోట్లు లేదంటే 2,70,000 కోట్లు మీ జోబుల్లోంచి ఏం తీసుకొచ్చి ఇచ్చారా? లేదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయకుంటే ఉండదు. మీరేమీ సొంతంగా మీరు కనీసం జీతాలు కూడా అప్పులు చేసే పనిచేయరు, సంక్షేమ పథకాలు కూడా అప్పులు చేసే పనిచేయరు. ఏమన్నా మాట్లాడితే ఏడుస్తారు అంతే. మళ్ళీ కొత్త పేరు పెడుతున్నారు. ఇప్పుడు కావాలంటే అయోధ్య అని పెట్టుకుంటా వినిపిస్తామేనండి. మావిగన్ అని పేరు పెట్టాం, లేదా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాదు, నీ ఇష్టం వచ్చింది పెట్టు, లేదా అయోధ్య పెట్టు, లేదా నీ ఇష్టం వచ్చిన పేరే పెట్టు. నీ ఏది పెట్టినా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య పెట్టమని చెప్పని మావిగన్ అంటే అని పెట్టమని చెప్తే దానికి అవాకులు చెవాకులు కాదు, సోషల్ మీడియాలో అమ్మనా బుద్ధులు తిడుతున్నారు, పచ్చి బుద్ధులు తిట్టేస్తున్నారు. ఇది ఎక్కడ దరిద్రరా బాబు అని చెప్పేసండి. మావిగా నన్ను కాదన్న, పిచ్చిగా నన్ను పెట్టుకొని బాగుంటుంది. మీకు, మీ పార్టీకి, మీ నాయకులకి వెనకాతల నుంచి ఉన్న వ్యక్తి ఉన్నాడు చూసేవా, ఎవడు అంబట్రాంబాబు. వీడియో ఉందో లేదో నాకు తెలీదు. నేను లాస్ట్ వీడియో కూడా తీసాను దానికి సంబంధించి. రాజధాని మనకెందుకండి, ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకండి, మనకు తినడానికే లేదు, మనకు రాజధాని ఎందుకండి అన్నాడు. ఇవాళ మా విజ్ఞానం ఇంటర్నేషనల్ మోడల్, చైనాలో జింగింగి ఉంది, ఉత్తర కొరియాలో అది ఉంది, అమెరికాలో ఇంకోటి ఉందని కానీ అవి బాబు ఇంటర్నేషనల్ రాజధాని చెప్పేశాడు మా అన్న మా విజ్ఞాన్. ఇంక దీని అద్భుతాలు, దీని ఫలితాలు ఇది మామూలుగా డెవలప్మెంట్ చెందదు. ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వెళ్తారు, గాల్లో తేలుతా వెళ్తారని మాట్లాడతారు. సిగ్గుశారం లేదు మీ బతికిలు కొంచెమైనా కానీ. భగవంతుడు ఎట్లేదు మరి, భగవంతుడు నిద్రపోయినప్పుడు ఏమైనా పుట్టారు నాకు తెలత. కానీ మీ బతులు సిగ్గెట్టడం మర్చిపోయాడు నిజంగానే. ర్యాకెట్లు వేసుకొని తిరుగుతారు ఇంకా. చెప్పు ఇంకా అవి కూడా తరక మాసిన మాటలు మానేయండి. రాజకీయాలు సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు మీరు. మీలాంటి వ్యక్తుల గురించి మేము ఎలా మాట్లాడటం నిజంగా మాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఒక విధానం ఉండదా? పోనీ మా విజ్ఞానం గురించి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో ఏమైనా చర్చించాడా? లేదా? చర్చిస్తారు కదా సాధారణంగా. ఇప్పుడు మీ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏకాగ్రంగా ఒకటి తీసేసుకుంటాడంటే, అలాగే ఎంత అధ్యక్షుడు అయితే మాత్రం దానికి ఏమి విధి విధానాలు ఏమి ఉండవా? మీ అభిప్రాయాలు తెలుసుకోరా? రేపు పొద్దున్న మీరు ప్రజల్లోకి ఏమని వెళ్తారో మీరంటే ఓకే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా మీరంటే ఓకే. మచిలీపట్నం అన్నా, లేదంటే విజయవాడ అన్నా, తెనాలన్నా, గుంటూరు అన్నా, ఈ 4 ప్రాంతాల వైసీపీ నాయకులకి ఓకే. మీరు చెప్పుకోవడానికి బాగుంటుంది, చేసుకోవడానికి అన్నీ బాగుంటుంది. మరి విశాఖపట్నం వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి? కర్నూలు వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి? ప్రాంతాలండి, ప్రాంతాల వరకు మనం విడగొట్టేసాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడతారో, విశాఖపట్నం ప్రజలను ఏమని మాట్లాడారు లాస్ట్ టైము? లేదు 600 అయినా 150 అయినా 150 450 అయినా ఖచ్చితంగా రాజధాని విశాఖపట్నమే. ఇల్లు కట్టుకున్నాం అంటే రుచికొండ భవనం కట్టేసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేస్తాను అన్నాడు. ఇంక సముద్రంలో పక్కన కిటికీ తెరిచేసి గేలం వేసి చేపలు పడతా పరిపాలిస్తాను అన్నాడు. ఆ వచ్చిన చేపలన్నింటిలో కూడా ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఎలాగో ఉందో మనకి అక్కడ అమ్మించేస్తాడని చెప్పేసి అని మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలే. ఏమైంది మరి? వైజాగ్ ఏమైంది? కర్నూలు ఏమైంది? 3 రాజధానులు ఏమైంది? 3 రాజధానుల బిల్లు ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది? సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తానన్నారు, అదేమైంది? శాసనమండలం రద్దు చేస్తానన్నారు, అదేమైంది? మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయాం మనం. ఇక్కడ మనం అధికారంలో ఉన్నప్పుడే రాజధాని సంగతి వరకు వద్దు, సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయలేకపోయారు మీరు. పోనీ రద్దు సంగతి పక్కన పెట్టి దేవుళ్ళడికి మీరు శాసనమండలి రద్దు చేస్తానని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమైంది?
ఏం చేశారు? పోనీ అయ్యి వద్దు, దిశా చట్టం చేశారు కదా మీరు అసెంబ్లీలో గొప్పగా. దిశా చట్టం చేశారా? దిశా చట్టాన్ని అమలుపరచలేకపోయారు మీరు. పాస్ అయిందా నీకు పార్లమెంట్లో? యాపబాయ గౌర్లని మీ ఊర్లో చెప్పుకొని, మీ రాష్ట్రంలో చెప్పుకొని మా దగ్గర చెప్పమాకండి. 21 రోజులు ఊరు తీసేడు పెట్టి మన రాజస్థాన్లో ఒప్పుకోవాలాగా తలా తోకాలని చట్టాలు చేయమాకండి మీరు. ఈ చట్టాల వల్ల మేలు కంటే నష్టం ఎక్కువ జరుగుద్ది. మీరు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడమాకండి. అవతల పని ఇంకోసారి బిల్లు తీసుకొస్తే బాగోదని చెప్పేసి వార్నింగ్ ఇస్తే పక్కన పెట్టేశారు దాన్ని. అలాగా అయిపోయింది. అంతేనా? 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క చట్టం చేయలేకపోయాడు. గత ప్రభుత్వం చేసిన చట్టాలు ఏమైనా రద్దు చేయగలిగాడంటే అది లేదు. అర్థమైందా? మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా ఏమీ చేయలేరు. మీరు పకటకరాలు కనమాకండి. రాష్ట్ర రాజధాని అమరావతి వచ్చి మేము వచ్చిన తర్వాత అమరావతిని మేము రద్దు చేసేస్తాం, చట్టాలు మార్చలేమా? మీకు అమాత్రం తెలియదా? మీకు తెలియదా? మాత్రం మీకు తెలియకపోవడం మా దౌర్భాగ్యం. గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేస్తారండి మీరు? అంత బెత్తోపులా చేసేయండి. మీరు అదే నినాదంతో వెళ్ళండి ఎన్నికలకి. 2029 ఎన్నికలకే మా రాష్ట్ర రాజధాని మా విజ్ఞాన్, అంటే మీ దృష్టిలో మా విజ్ఞాన్ అమరావతి కాదు అని చెప్పేసి అదే మాటతో వెళ్ళండి మీరు ఎన్నికలకి. చూద్దాం తర్వాత. మీరు అక్కడ దాకా వెళ్ళిపోవసరం లేదు. దయచేసి ఇంక ఇలాంటి పిచ్చివాగుడు కట్టిపెట్టేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. టైం వేస్ట్ అయిపోతుంది, లెంత్ ఎక్కువ అయిపోతుంది.